అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లా యాలాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ బోధిస్తున్నటువంటి టీచర్ని జిల్లా విద్యాశాఖ అధికారి అకారణంగా సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తి వివరాలు నిజాలు తెలుసుకోకుండానే అకారణంగా ఒక సైన్స్ టీచర్ని సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది. వాస్తవంగా ఆ టీచర్ చేసినటువంటి నేరం ఏమిటి? ఆ టీచర్ సైన్స్ టీచర్ 10వ తరగతి విద్యార్థులకి బయోసైన్స్ పాఠ్యాంశాన్ని ప్రాక్టికల్గా అర్థం చేయించడం కోసం ఒక జంతువు మెదడును తీసుకొచ్చి ప్రాక్టికల్గా విద్యార్థులకి విశదీకరించి చెప్పింది. ఇది ఒక నేరమైనట్టు సహచర ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్ళు మతోన్మాదాన్ని మత విద్వేషాలని తలకెక్కించుకున్నటువంటి సహచర కొందరు ఉపాధ్యాయులు దానిపైన పెద్ద ఎత్తున న్యూసెన్స్ చేసి మండల విద్యాశాఖ అధికారికి, బయట ఉన్నటువంటి హిందుత్వ సంఘాలకు, జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసి ఆ మేరకి ఈమె ఆవు మెదడుని తీసుకొచ్చింది ఇక్కడికి అనేటువంటి పద్ధతులలో ఆమెను సస్పెండ్ చేయడం అనేటువంటి జరిగింది. వాస్తవంగా అంత ప్రాక్టికల్గా కిందికి దిగి ఒక జంతువు మెదడుని ఒక మహిళగా ఉండి సేకరించి తీసుకొచ్చి విద్యార్థులకు చెప్పడం అనేటువంటి దాన్ని అభినందించాలి, ఆమెను సత్కరించాల్సింది పోయి సస్పెండ్ చేశారు. ఏ రకమైనటువంటి నిజ నిర్ధారణ జరగకుండానే ఒక టీచర్ని సస్పెండ్ చేయటం అంటే డిఈఓ గారు మతోన్మాదుల ఒత్తిళ్లకు తలొగ్గటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే గతంలోనే ఈరోజు పాఠశాలల పైన మతోన్మాదుల యొక్క దౌర్జన్యాలు రోజు రోజుకి పెట్టేగిపోతున్నాయి. గతంలో రంగారెడ్డి జిల్లా తొక్కుగూడ పాఠశాలలో ఓ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి విద్యార్థిని ఉపాధ్యాయుడు కాళ్ళతో తన్నిండనే పేరు మీద ఆ విద్యార్థి కాళ్ళు మొక్కించేటువంటి పని, అంటే టీచర్తో విద్యార్థి కాళ్ళు మొక్కించేటువంటి పని చేశారు. అదేవిధంగా ఈరోజు వికారాబాద్ జిల్లా యాలాల ఉన్నత పాఠశాలలో కూడా ఈ రకమైనటువంటి చర్యకు ఒడిగట్టారు. అందుకనే మతోన్మాదుల యొక్క ఒత్తిళ్లకు ఒక డిఈఓగా ఉన్నటువంటి అధికారి తలొక్కి ఒక టీచర్ పైన ఇట్లాంటి సస్పెన్షన్ వేటు వేయడం అనేటువంటిది సరైంది కాదు. తక్షణమే ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఆ టీచర్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ టీచర్ని సస్పెన్షన్ చేసినటువంటి డిఈఓ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారిని కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది.